తినడానికి పట్టెడన్నం లేదు, తాగడానికి గుక్కడి నీళ్లు లేవు. గుక్కపట్టి ఏడుస్తున్న పసిపిల్లల కోసం పక్కనే వాటర్ ట్యాంక్ నుంచి నీళ్లు తెద్దామంటే ఆ నీరంతా విషతుల్యమైంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ముర్షిదాబాద్లోని హిందువులు పట్టపగలే నరకం చూస్తున్నారు. దేవుడా మాకిదేం కర్మరా అంటూ తట్టాబుట్ట సర్దుకొని వలసబాట పట్టారు. ఇలా ఒకరిద్దరు కాదు, వందలాది మంది హిందువులు పుట్టిన గడ్డను వదిలి స్వదేశంలోనే పరదేశీయులుగా ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా వెళుతుంటే ఆ హృదయ విదారకమైన దృశ్యాలను చూసిన వారి కళ్లలోనూ నీరు చెమ్మగిల్లాయి. బెంగాల్లో దీదీగా పేరుగాంచిన మమతా బెనర్జీ హయాంలోనే జరుగుతున్న తంతిది. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో హిందువులు ఇన్ని అగచాట్లు పడుతుంటే ప్రభుత్వ పెద్దలు ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు. పైగా వక్ఫ్ చట్టాన్ని మా రాష్ట్రంలో అమలు చేయనివ్వం అంటూ భారీ డైలాగులు కొడుతున్నారు సీఎం మమతా బెనర్జీ. వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్, శంషేర్గంజ్ వంటి ప్రాంతాల్లో హింస తారాస్థాయికి చేరింది. బెంగాల్ను మరో బంగ్లాదేశ్గా మారుస్తామంటూ అల్లరి మోకలు బాహాటంగానే సవాళ్లు విసురుతుంటే మమతా సర్కార్ మాత్రం వారి మాటలకు సన్నాయి నొక్కులు నొక్కుతుంది. బెంగాల్లో గత 3-4 రోజులుగా జరుగుతున్న వ్యవహారంలో యావత్ భారతవని చూసి నివ్వెరపోయింది. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడంలో పట్టింపు లేని మమత వక్ఫ్ చట్టాన్ని ఎందుకింత వ్యతిరేకిస్తున్నారు? ముస్లిం మైనార్టీలోని అమాయకులను ఎందుకు రెచ్చగొడుతున్నారన్నది ఇప్పుడు చాలా మంది మధ్యలో మెదులుతున్న ప్రశ్న. వీటన్నిటికీ బీజేపీ నికార్సైన బదిలీ ఇస్తుంది. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే మరోసారి ఏదో ఒక అస్త్రాన్ని సామాన్యులపై సంధించడం తప్ప మమత మధ్యలో మరో ఐడియా లేదు. అందుకే వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని ఖండిస్తూ మా రాష్ట్రంలో ఆ నల్ల చట్టాన్ని అమలు చేయలేం అంటూ హుకుములు జారీ చేస్తున్నారు. వక్ఫ్ సవరణ చట్టంతో లాభమేంతో దేశంలోని ముస్లింలకు కూడా తెలుసు. అందుకే చాలా మంది ఆ చట్టాన్ని సవరించడమే సరైన చర్య అంటూ బాహాటంగానే తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. గత చట్టంలోని లోపాలను ఆయుధాలుగా మలుచుకొని కోట్లాది రూపాయలను వెనకేసిన వారే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే బెంగాల్లో తెర వెనుక రక్త చరిత్ర లిఖిస్తోంది మమతా సర్కార్. హిందువులను టార్గెట్ చేస్తూ కొంతమంది అల్లరిమోకలు దాడులు చేసినా, ఏ పాపం ఎరిగిని వారిని ఇళ్లలోంచి బయటికి లాగి హత్యలు చేసినా చూసి చూడనట్లుగానే వ్యవహరించడం అంటే రాజకీయాల కోసం ఇంతగా దిగజారుతారా అని మరోసారి నిరూపించుకున్నారు మమతా బెనర్జీ. బెంగాల్లో వ్యవహరిస్తున్న తీరును చరిత్రకారులు, మేధావులు నిశ్చితంగా పరిశీలించి ఓ అంచనాకు వచ్చారు. జిన్నా కలలను నిజం చేయడమే మమత లక్ష్యంగా కనిపిస్తోందని వారు స్పష్టం చేస్తున్నారు. ముస్లిం లీగ్ స్థాపనలో కీలక భూమిక పోషించిన మహమ్మద్ అలీ జిన్నా దేశానికి స్వాతంత్ర్యం వస్తున్న క్రమంలో బ్రిటిషర్లకు కీలక ప్రతిపాదన పెట్టాడు. అదే ప్రత్యేక పాకిస్తాన్. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాన్నంతా పాకిస్తాన్గా ప్రకటించాలన్నది జిన్నా డిమాండ్. అతడి డిమాండ్ 1947లోనే నెరవేరిన ఈస్ట్ పాకిస్తాన్ ఉన్న ప్రస్తుత బంగ్లాదేశ్తో పాటు వెస్ట్ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలను కూడా పాకిస్తాన్లో కలిపి ఉంటే బాగుండేదన్న జిన్నా ఆలోచన. ఆ ఆలోచనను ఇప్పుడు మమతా బెనర్జీ నిజం చేయాలని చూస్తున్నారని బెంగాల్ బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వక్ఫ్ బోర్డు చట్టాన్ని అమలు చేయడం ఇష్టం లేకుంటే అసెంబ్లీలో బిల్లు పెట్టాలి, కేంద్రానికి పంపాలి. కానీ ముస్లింలలోని కొంతమందిని రెచ్చగొట్టి అమాయక హిందువులపై దాడులకు పురిగొల్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలంటే జిన్నా కలలను నిజం చేయడమే మమత ఆలోచన అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోల్కతాను లండన్ చేస్తా, లండన్ మించిన నగరంలో కోల్కతాను మారుస్తానంటూ గతంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ లండన్ కాదు, ఇప్పుడు ఈ నగరాన్ని అల్ ఖైదా స్థావరంగా మారుస్తున్నారంటూ సీఎంపై నిప్పులు చెరుగుతున్నారు బీజేపీ నేతలు. బెంగాల్ కాలిపోతుంటే దీదీ కళ్ళు తెరిచి చూస్తూనే ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ముర్షిదాబాద్లో హిందువులపై దాడులు జరుగుతున్నా, హిందువుల షాపులను తగలబెడుతున్నా, భారత్ను ఖండాలుగా విభజించేందుకు కుట్రలు జరుగుతున్నా, వక్ఫ్ పేరుతో జిహాదీ ఎజెండా అమలు చేస్తామని అల్లరి మూకల వ్యాఖ్యలు చేస్తున్నా మమత మౌనమెందుకని నిలదీస్తున్నారు. ముర్షిదాబాద్లో జరిగిన అల్లర్లలో ఇప్పటి వరకు 180 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ అసలు కారకులెవరో ఇప్పటికీ తేల్చలేకపోతోంది మమతా సర్కార్.
దీంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఇక మరో ఆలోచన చేయకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగారు. బెంగాల్లో హింసాత్మక ఘటనలపై ఉక్కుపాదం మోపడంతో పాటు హిందువులపై దాడులకు పురిగెల్పిన వారి పనిపట్టేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ముర్షిదాబాద్, శంషేర్ గంజ్ తదితర ప్రాంతాలను వదిలి మాల్టాకు వెళ్లిన వారికి పునరావాసం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మంత్రి సుఖాంత మజుందర్ బాధితులను కలిసి ధైర్యం చెప్పారు. మోదీ ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందన్న విషయాన్ని తెలియజేసి నిత్యావసర వస్తువుల పంపిణీలో జాప్యం కలగకూడదని అధికారులను ఆదేశించారు. ఇక బెంగాల్లో పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే హింస చెలరేగిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్థితులు చేయి దాటిపోకముందే బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది కాలం ఉన్నప్పటికీ మమతా బెనర్జీ ఇప్పటి నుంచి తెరవెనుక రాజకీయాలు చేస్తున్న తీరు అసాంఘిక శక్తులకు ఆసరాగా మారుతుందని నిఘా వర్గాలు కూడా హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామన్న పేరుతో అల్లరి మూకలను రెచ్చగొట్టడంలో మమతా బెనర్జీ పాత్రని సైతం తెలుసుకునే పనిలో పడ్డాయి నిఘా సంస్థలు. ఏది ఏమైనా అఖండ భారతావనిని ముక్కలు చేద్దామనుకునే వారి కుట్రలను బద్దలు కొట్టాలంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.